కోనసీమ జిల్లా అమలాపురంలో పవన్ కళ్యాణ్ అభిమానులు సందడి చేశారు. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కావడంతో థియేటర్ ఎదుట భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం అభిమానులకు జన సైనికులకు మిఠాయిలు పంచారు. పవన్ డిప్యూటీ అయిన తర్వాత తొలి సినిమా కావడం సంతోషంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి చిత్రం ఏదైతే ఉందో ఈరోజు వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ఆదరణ అయితే విశేషంగా ఆకట్టుకుందనే మేము ఇప్పుడు ఈ యొక్క షో నుంచే అర్థమైపోతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి నిజ జీవితంలో ఎలా ఉంటారో అలాగే ఈ సినిమాలో కూడా అంటే ధర్మం అనేది మతం కాదు, ధర్మం అనేది ప్రతి ఒక్కరూ ఆచరించాల్సింది అని ఈయన యొక్క ఇచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిదాయకమైనది. ఈ సినిమా ప్రతి ఒక్కరిని అలరిస్తూనే అలాగే ఒక మెసేజ్ ఓరియంట్ సినిమా అని చెప్పేసి కూడా తెలియజేస్తాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన వెళ్ళే దారి ఏదైతే ఉందో 10 మందికి మంచి చేస్తూ ప్రతి ఒక్కరికి అంటే మంచి చేయాలనే ఉద్దేశం ఏదైతే ఉందో అలాగే ఈ సినిమాలో కూడా ప్రతి సన్నివేశం కూడా అలాగే నడుస్తూ ఉంటుంది. ఈ సినిమా మరింత ప్రజలను ఆకట్టుకుని అత్యధిక అంటే ఆయన కూడా ఎప్పుడు కూడా సినిమాకి ఆయన ఒక ప్రమోషన్ చేయటం అయ్యి కాదు. ఇది ఈ సినిమాకి చాలామంది కష్టంతో నిర్మించిన సినిమా. ఇది ఒక రైతు ఏదైతే దాన్ని పండించిన పంటకి ఏదైతే ఎలాగైతే కష్టపడతాడో అలాగే ఒక కూలీ చేసిన వ్యక్తి అయితే ఏదైతే కష్టపడో అలాగే ఈ సినిమాకి కూడా ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి తీసిన సినిమా ఏదైతే ఉందో హరిహర వీరమల్లు ప్రతి ఒక్కరి కష్టం కూడా ఇందులో కనపడుతుంది.